హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, జెట్పేలో మనము రోజుకి ఒక రీఛార్జి, ఒక డిటిహెచ్ చేసుకోవచ్చు. ఓకేనా? రోజుకి ఒక రీఛార్జి, ఒక డిటిహెచ్ ఇలా చేసుకుంటే మనకి దీని మీద సెల్ఫ్ కమిషను, మొబైల్ రీఛార్జ్ మీద సెల్ఫ్ కమిషను 7.7% ప్లస్ 1 రూపీ. అలాగే డిటిహెచ్ మీద సెల్ఫ్ కమిషను 7% ప్లస్ 1 రూపీ. ఇలా రోజులో మీరు 2 రీఛార్జుల్ని మీరు చేసుకోవచ్చు. ఓకేనా? మీరు కనుక పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మీ స్నేహితుల ద్వారా కానివ్వండి, బంధువుల ద్వారా కానివ్వండి, నైబర్స్ ద్వారా కానివ్వండి, ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. ఓకేనా? వాళ్ళకి కనుక మీరు ఇంటిమేట్ చేస్తే, అంటే మనము ఆదాయాన్ని సృష్టించుకోవచ్చు. ఓకేనా? మీకు అనుకోండి మంత్లీ వన్సే కదా, అలాగే మీకు తెలిసిన వాళ్ళకు, మీ బంధువులకు, ఎవరికో వాళ్ళకి అవకాశం ఉంటుంది. అలా మీరు ప్రతిరోజు, ఓకేనా, 7% ప్లస్ 7%, 14% ప్లస్ 1 రూపీ, 1 రూపీ, 2 రూపీస్. ఓకేనా? అట్లా మీరు ఆదాయాన్ని సృష్టించుకోవచ్చు మీరు కనుక ప్లాన్ చేసుకుంటే. ఈరోజు నేను మొబైల్ రీఛార్జ్ ఒకటి చేయబోతున్నాను, అండ్ అలాగే డిటిహెచ్ రీఛార్జ్ ఒకటి చేయబోతున్నాను. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మొబైల్ రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్గా పూర్తయింది. సెప్టెంబర్ 1వ తారీఖు 11:21 టైంకి 299 రూపాయలు రీఛార్జ్ చేయడం జరిగింది. సో 21 రూపాయి అనేది కమిషన్ అనేది జనరేట్ అయింది. ఇందులో 7% ప్లస్ 1 రూపీ. ఓకేనా? అంటే 20 రూపాయల 93 పైసలు అనేది 7%, ప్లస్ 1 రూపీ అనేది మనకి బోనస్ వ్యాలెట్ నుంచి యాడ్ అవుతుంది. సో మొత్తము 21 రూపాయల 93 పైసలు. ఓకేనా? సో ఇది అయిపోయింది. సో దీన్ని మనము షేర్ చేసుకుందాము. ఇప్పుడు డిటిహెచ్ మనకు రోజుకి ఒక రీఛార్జ్, ఒక డిటిహెచ్ కదా, డిటిహెచ్ కూడా ట్రై చేద్దాము. ఇవ్వండి, ఇప్పుడు ప్రజెంట్ డిటిహెచ్ చేస్తున్నాను. చూశారు కదా, నేను టాటా స్కై వాళ్ళది 300 రూపాయలు రీఛార్జ్ చేయడం జరిగింది సెప్టెంబర్ 1వ తారీఖు. చూడండి, 22 రూపాయలు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరిగింది. ఇందులో మళ్ళీ 7% సెల్ఫ్ కమిషను ప్లస్ 1 రూపీ. సో 21 రూపాయి అనేది 7%, ప్లస్ 1 రూపీ అనేది బోనస్ వ్యాలెట్ నుంచి యాడ్ అవుతుంది. ఓకేనా? సో దీన్ని కూడా సక్సెస్ఫుల్గా పంచుకుందాము.
చూసారు కదా, ఇట్లా మీరు కనుక ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే రోజు కొంతమేర ఇన్కమ్ అనేది మీరు జనరేట్ చేసుకోవచ్చు. అది మీ సొంతమే కావచ్చు, మీ బంధువుల మధ్య, స్నేహితుల మధ్య మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. సో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు ఇట్లా మీరు ప్లాన్ చేసుకుంటే రోజు కొంతమేర ఆదాయం అనేది మీకు జనరేట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.